శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గంగనాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారికి ఒక గట్టి హెచ్చరికనే అనుకోవాలి. మరి ఎందుకు హెచ్చరిక అంటున్నానంటే, మిథున రాశి వారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఇంట్లో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా ఎందుకు మారిపోతుందో? మీ ఇద్దరి మధ్య చెప్పినటువంటి విషయం బయటకు ఎందుకు వెళ్తుందో ఎప్పుడన్నా గమనించారా? మీరు దాచినటువంటి రహస్యాలు ఎవరో ఒకరి చేతిలో ఆయుధంగా ఎందుకు మారుతున్నాయో ఎప్పుడన్నా ఆలోచించారా మిత్రమా? మరి మీ కుటుంబ సంతోషాన్ని చెడగొడుతున్నటువంటి ఒక రహస్య శత్రువు ఈరోజు మీరు వినబోతున్న మీ జీవితంలో ఒక పెద్ద మలుపు కూడా కావచ్చు. మరి మీ రహస్యాలను ఉపయోగిస్తూ రహస్య శత్రువుగా ఉంటూ మీ కుటుంబ సంతోషాన్ని మొత్తం చెడగొడుతున్నవాడు, మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తున్నవాడు ఎవడు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం మిత్రమా. సో, మరి మీ కుటుంబ సంతోషాన్ని చెడగొడుతున్నవారంటే వాళ్ళెవరు? ఎక్కడుంటారు? ఏమిటో తెలుసుకునే ముందు మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలలో పుట్టినవారు. ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారండి. మరి మిథున రాశి వారికి ఇది సాధారణమైనటువంటి అపార్థం కాదు. ఇది ఒక ప్లాన్ చేసి మానసికంగా మీపై ఆడుతున్నటువంటి ఒక ఆట. మీ కుటుంబ సంతోషాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తున్నారు. మీ దగ్గరే నటిస్తూ ఉన్నటువంటి రహస్య శత్రువు ఎదుటి వారికి సహకారం కూడా అందిస్తూ మీ మీద మీకే కుట్రలుగా నడుపుతున్నారు. ఎందుకంటే మిథున రాశి వారికి మీరు మాట్లాడే రాశి. అంటే మీరు విషయాలు దాచుకోలేరు. మీ మనసులో ఉన్నది వెంటనే బయటకి చెప్పేస్తారు. మీరు నమ్మిన వ్యక్తితో మీ మీ ఆలోచనలు కానీ, మీ ప్లాన్‌లు కానీ, మీ బాధలు కూడా షేర్ చేసేసుకుంటూ ఉంటారు. అదే ఇప్పుడు మీకు సమస్యగా మారింది మిత్రమా. ఎందుకంటే మీకు చురుకైన ఆలోచన, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అందరితో కలిసిపో అందరితో కలిసిపోగల స్వభావము మరియు రహస్యాలు దాచగలిగే శక్తి మీకుంటుంది. ఇది మీకు పెద్ద బలహీనత అయినా సరే, మీరు ఎవరినైనా నమ్మితే మీ మనసులో పూర్తిగా ఇచ్చేస్తుంటారు వాళ్ళకి. మరి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇటీవల కాలంలో. మరి కుటుంబాల్లో గాని, ఇంట్లో గాని చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. మీ మాటలు వేరే అర్థంతో తీసుకుంటున్నారు. మీ పైన అనుమానం కూడా పెరుగుతుంది. సామాన్యంగా మీరనుకుంటారు నా టైం బాలేదని. కానీ మిత్రమా నీ టైం చాలా బాగుంది. కానీ నీ టైం బాగుంది గానీ, నీ చుట్టూ ఉన్నవాళ్ళే నీ టైం బాగోలేకుండా చేస్తున్నారు. గతం నుంచి కూడా చూస్తే, గతంలో కొన్ని వారాలుగా గానీ, కొన్ని నెలలుగా గానీ, కొన్ని సంవత్సరాలుగా కానీ, మీ ఇంట్లో చిన్న చిన్న అపార్థాలు మొదలవుతూనే ఉన్నాయి. మీ మాటలు వక్రీకరించి చెప్పడం, మీ కుటుంబంలో అవసరమైనటువంటి అవమానాలు, మరి వ్యక్తిగత విషయాలు బయటకు రావడం, మీరు ఆశ్చర్యపోతూనే ఉన్నారు. ఎవరు చెప్పారు? ఏంటి అనేది. ఎందుకంటే కుటుంబంలో ఈ గొడవలనేది చాలా మందికి సహజంగానే ఉంటాయి. కానీ ఆ గొడవలు మిమ్మల్నే దూరం చేసుకునేంత పెద్ద గొడవలైతే అవి సహజం కాదు. మీరు చెప్పినటువంటి విషయం మీరు ఒకళ్ళకేదో ఒక చిన్న విషయం చెప్తారు. మనవాడని మనం దాచుకున్నారనుకుంటాం. కానీ ఆ విషయం వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. అది చిన్న విషయం కాదు. మరి ఇది ఎవరంటే ముఖ్యంగా మిత్రమా చూస్తే ఒక బంధువా లేదా ఒక స్నేహితుడు ఒక్కసారిగా మీకు వ్యతిరేకంగా మారుతున్నాడు. మీ పైన తప్పుడు అభిప్రాయాలు సృష్టించడం నేను మీరు ఆశ్చర్యపోతున్నారు. నేను చెప్పింది ఇలా ఎలా మారింది అని. సమాధానం ఏం లేదు మిత్రమా. మీ రహస్యాలు వాడుకున్నటువంటి ఒక వ్యక్తి మాత్రమే ఇలాగా మిమ్మల్ని ఇబ్బందికరంగా కూడా మారుస్తున్నాడు. అదేం లేదు. ముఖ్యంగా రహస్యంగా శత్రువు ఎలా పనిచేస్తున్నాడనేది ఇప్పుడు మనం చూద్దాం. మిథున రాశి వారికి ఆ రహస్య శత్రువు ఎక్కడో దూరంలో ఉండడండి. మీకు దగ్గరగా వచ్చి సానుభూతి చూపిస్తుంటాడు. మీ బాధలు, మీ రహస్యాలు తెలుసుకుంటాడు. ఆ సమాచారాన్ని బట్టి వేరే వ్యక్తిని చేరుస్తుంటాడు. కుటుంబంలో అపార్థాలు పెంచుతాడు. అతను బలహీనంగా దాడి చేయడు. అతడు సమాచారం వాహకుడిగా నిలబడుతుంటాడు. మీ దగ్గర ఉన్నటువంటి బంధువు కావచ్చు, లేదా తరచుగా ఇంటికి వచ్చేటువంటి వ్యక్తి కావచ్చు. మీ కుటుంబం సంతోషం అతని చేతుల్లోనే ఉందన్నమాట. అతను అందుకనే మిమ్మల్ని ఒక ఆట బొమ్మల్లాగా ఆడిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ దగ్గర వాడిగా ఉండేవాడేంటంటే మీ బాధలు, మీ కుటుంబ సమస్యలు తెలుసుకొని, మీ సలహాలు తీసుకొని, మీరు ఎలా ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? ఎలా తింటున్నారు? మీరు మంచివాళ్ళా? చెడ్డవాళ్ళా? మీకు ఏం జరుగుతుంది? మీకు ఏ విధంగా మంచిగా అవుతుంది? ఏ విధంగా చెడు జరుగుతుందనేది మొత్తం కూడా గమనించి, మిమ్మల్ని మరింత వ్యతిరేకంగా కూడా కనిపిస్తున్నటువంటి వ్యక్తి అనమాట. ముఖ్యంగా అతను ప్రస్తుతానికి మీకు ఉండేటువంటి గ్రహ కారణాల వలన మీకు పూర్తిగా మానసికంగా ఒత్తిడి కూడా కలుగజేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మిథున రాశి వారికి అధిపతి బుధుడు. మరి బుధుడు బలహీనంగా ఉంటే మాటల్లో అపార్థాలు, కమ్యూనికేషన్ సమస్యలు,
ఎక్కువగా మీ పైన గాసిప్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ రోజున మీరు చెప్పిన విషయాలు చాలా వక్రీకరించగా మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి. మరి మీ కుటుంబ సభ్యుల ముందే వేరేలా చెప్తున్నాడు. మీ గురించి అపార్థాలు సృష్టిస్తూ, మీరు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమాచారం వారికి అందిస్తున్నాడు. మీ కుటుంబ సంతోషాన్ని దెబ్బతీయడానికైతే ప్రయత్నిస్తున్నాడనమాట. ఎందుకంటే మీ ఎదుగుదల, మీ తెలివితేటలు కొంతమందికి భయంగా మారవచ్చు. వారు నేరుగా మీ పైన దాడి చేయలేరు. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తిని ఉపయోగించుకుంటున్నాడు. ఇది మానసిక యుద్ధం. మీ కుటుంబాన్ని బలహీనపరిచి, మిమ్మల్ని ఒంటరిగా చేసి, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించాలనే ప్రయత్నం కూడా చేస్తుందని ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది మిత్రం. అందుకనే ఇటువంటి సమయంలో రాహు ప్రభావం కూడా ఉంటే రహస్యాలు బయటపడడం తప్పుడు సమాచారంగా కూడా ఉంటుంది. శని దృష్టి ఉంటే కూడా సంబంధాలు, పరీక్షలు, నిజమైన వారు బయటపడడం కూడా ఉంటుంది. ఇది కర్మదశ యొక్క ప్రత్యేకమైనటువంటి మార్గం. ఇటువంటి సమయంలో నువ్వు కొన్ని గ్రహించాలి. మీరు చెప్పిన విషయం వేరే వాళ్ళ నోట వినిపించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. కుటుంబంలో ఒక్కసారిగా అనుమానాలు పెరగడం కూడా కొద్ది విషయం కాదు మిత్రమా. మీరు ఆధారం లేని చోట ఆరోపణలు కూడా రావడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరే మీ భార్యని బాధపడుతున్నా, లేదా మీ భార్య మీ పైన అనుమానం పడుతున్నా అసలు ముందు ఆలోచించండి. ఎందుకిలా జరుగుతుంది? ఎప్పుడూ లేనిది ఈరోజు ఎందుకిలా జరుగుతుందని వెంటనే కోప్పడకుండా ముందు గమనించండి. ఇది చిన్న విషయాలే కాదు. మీకు స్పష్టమైనటువంటి హెచ్చరికలు కూడా నేను చెప్తున్నాను. మరి ఇటువంటి సమయంలోనే మీకు లాభాలు, నష్టాలు కూడా కొన్నున్నాయి. మరి కుటుంబ బంధాలు దెబ్బతినే అవకాశం ఉంది దీని వలన. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలు పెరుగుతాయి. ఇది మీకు ఒక పెద్ద నష్టాల్లోకి దారి తీసుకొస్తుందనమాట. ఎందుకంటే కుటుంబాలు గాని, మానసిక ఒత్తిడులు గాని, అపార్థాలు పెరగడం అనేది కొద్ది విషయం కాదు. అవి మన జీవితాన్నే పూర్తిగా నాశనం చేస్తాయి. సో, దీనివల్ల కొద్దిగా లాభం కూడా ఉంది. అదేంటంటే ఆ వ్యక్తిని మీరు గనక గుర్తిస్తే వాడెవడు? వాడెక్కడుంటాడు? ఏంటనేది మీరు గమనిస్తే ఇంట్లో మళ్ళీ శాంతి పెరుగుతుంది. మీ పైన నమ్మకం పెరుగుతుంది. సంబంధాల్లో బలపడతాయి. అనేక విధాలుగా కూడా బ్రహ్మాండంగా కూడా ఉంటారు. మరి ఇటువంటి సమయంలో మీకైతే కొద్దిగా పరిహారం కూడా చెప్తాను. ఏం చేసుకోవాలి? అలాగే కొద్ది జాగ్రత్త కూడా చెప్తాను. వ్యక్తిగత విషయాలు పరిమితం చేసుకోవాలి. ఎవరి ముందు ఎవరిని విమర్శించవద్దు. ప్రతి విషయాన్ని అందరికీ చెప్పవద్దు. మరి మీరు గనక ఇదే పని గాని చేసుకుంటే, మీరు రానున్న బుధవారంలో మరి పచ్చటి దుస్తులు ధరించాలి. మరి ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ప్రతిరోజు ఇంట్లో ప్రతిరోజు దీపాన్ని వెలిగించండి. నెగెటివ్‌గా మాట్లాడే వ్యక్తులు మెల్లగి దూరంగా ఉండండి. కాబట్టి మీరు గనక ఈ పరిహారం గనక చేసుకుంటే మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మరి మీకు ముఖ్యంగా మాటలు తగ్గించండి, గమనించండి. ఇక ఫైనల్‌గా మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే మిత్రమా, మీరు రహస్యాలు ఉపయోగిస్తున్నటువంటి ఆ రహస్య శత్రువు మీ కుటుంబంలో సంతోషాన్ని చెడగొట్టడానికి చూస్తున్నాడని మీరు గమనించాలి. ఎదుటివాడు సహకరిస్తూ మిమ్మల్ని ఒంటరిగా చేయాలని కూడా ప్రయత్నిస్తున్నాడు. అంటే ఎదుటివారికంటే మీ శత్రువులకు కూడా వాడు సపోర్ట్ చేస్తున్నాడని అర్థం. కానీ గుర్తుంచుకోండి, మిథున రాశి వారు తెలివితేటలతో ముందుంటారు. మీరు ఒకరికి జాగ్రత్తగా మారితే మీ మీద ఎవరన్నా ఆటలాడితే వాళ్ళే భయపడతారు. మాటలతో గెలిచేటువంటి రాశి మీది కనుక ఇప్పటి నుంచి మీరు మౌనంగా గెలవండి. మాటల్లో ఎక్కువగా బయటపడొచ్చు. మీ మాటలనే గమనిస్తున్నారు. మీ మాటలే మీ బలమైనప్పటికీ జాగ్రత్త అవసరం. మీరు ఒక్క అడుగు వెనక్కి వేస్తే గమనిస్తే సత్యం మీ ముందుకు నిలబడుతుంది. సో, ఇప్పుడు మరి మిథున రాశి వారి జీవితంలోనే ముఖ్యంగా దాంపత్య జీవితంలో కూడా కొన్ని కొన్ని మంచి చెడులు కూడా జరుగుతున్నాయి. మరి వాటి గురించి మనం రేపు వీడియోలో చెప్పుకుందాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు.